గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇరాన్ మీద అమెరికా చేస్తున్నటువంటి దాడి తిరిగి మళ్ళీ మొదటికొచ్చింది. సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతున్నప్పటికి కూడా ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికి కూడా ఆ 5 రోజుల సంతాప దినాలు శుక్రవారం రోజు అంత్యక్రియలు జరగబోతున్నప్పటికీ కూడా అటాక్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. హర్ముజ్ జలసంధిలో 3 నౌకలపై దాడి జరిగింది. అది ఇరాన్ చేసిందా, IRGC చేసిందా, ఆర్మీ చేసిందా ఇప్పటికీ అఫీషియల్ గా బయటికి రాకపోయినప్పటికీ కూడా ఈ దాడి నేపథ్యంలోనే ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చిటికలో ఇరాన్ పనిని మేము ఖతం చేస్తాము అనే మాటతో పాటుగా అక్కడున్నటువంటి బ్రిడ్జ్లు, పవర్ ప్లాంట్ల మీద కూడా అటాక్ చేస్తాము అనేది మళ్ళీ ఎందుకని మొదటికి వచ్చింది? అసలు ఈ యుద్ధానికి అంతం అనేది లేదా, లేకుంటే శాంతి చర్చలకు సంబంధించి డీల్స్ అనేవి అక్కడ ఆగిపోయినట్టు కనిపిస్తోందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిలి గారు. సార్ నమస్తే. సో బ్యాక్ టు స్క్వేర్ వన్ అనేది సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడా నెతన్యాహు? వాళ్ళిద్దరు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారా, అయ్యేదంతా అవుతుంది అన్నట్టుగా? బేసిక్లీ మనకు చాలా క్లియర్ గా తెలుసు, ఈ చర్చలు అనేది ఒక ఫ్లాప్ షో. ఇది పాకిస్తాన్, ఖతర్ లాస్ట్ టైం నడిపించారు. స్విట్జర్లాండ్లో మాట్లాడారు, సంతకం పెట్టారు. దాని తర్వాత మళ్ళీ కలుద్దామన్నారు. ఇప్పుడు ఇస్లామాబాద్లో కలుద్దామన్నారు. కానీ నిన్న జరిగిన దాడిలో ఖతార్ది ఒక LPG ట్యాంకర్ మీద కొట్టారు ఇరాన్. సౌదీ అరేబియా ఒక ఆయిల్ ట్యాంకర్ మీద కొట్టారు. సంకేతాలు చాలా క్లియర్ అన్నమాట. అంటే ఏదో యూరోప్ నుంచి వచ్చే ట్యాంకరో లేకుంటే లైబీరియన్ ట్యాంకర్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. స్పెసిఫిక్లీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ అలైస్నే టార్గెట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి ఇది ఒప్పందం జరగాలి, మీరు చేయకపోతే స్టేట్ ఆఫ్ హార్ముజ్ మేము చెప్పిన రూట్ తీసుకోకపోతే ఇదే మీతోనవుతుందని చెప్పి చాలా క్లియర్గా నిన్న జరిగిన అటాక్లో, ఎందుకంటే అది ఒమాన్ కోస్ట్ దగ్గర జరిగింది, ఇరానియన్ రూట్ తీసుకోలేదని చెప్పి దాన్ని అఫ్కోర్స్ టిట్ ఫర్ టాట్ రిప్లై బదులు నిన్న జరిగిన అటాక్లో 80 ఇరానియన్ సైట్స్ మీద అమెరికా దాడి చేశారు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు యాజ్ వీఆర్ రికార్డింగ్ దాడులు జరుగుతున్నాయి. ఇంకా ఆపమంటున్నారు, సెంట్కామ్ అంటున్నారు వీ విల్ నాట్ స్టాప్. ముందు ఎట్లా జరుగుతుందంటే ఒక టిట్ ఫర్ టాట్, అంటే వాళ్ళు ఒక షిప్ మీద దాడి చేశారు, అమెరికా ఏమో అక్కడ ఉన్న కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళ కోస్టల్ మిసైల్ సైట్స్ కానీ రాడార్ సైట్స్ కానీ దాన్ని కొడుతుండే అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ షిప్ మీద కొడతారు, మళ్ళీ అమెరికా వాళ్ళ మీద దాడి చేశారు. ఈసారి అది కాదు, ఈసారి 80 సైట్ల మీద దాడి చేశారు. కెషమ్ ఐలాండ్ కానీ దాని పక్కన ఉన్న మొత్తం మిసైల్ బ్యాటరీస్ మీద దాడి చేసినట్లు ఉన్నారు. మనకి ఇంకా డ్యామేజ్ తెలియదు, ఎందుకని వాళ్ళ పొద్దున సెంట్కామ్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఇది. డీటెయిల్స్ ఇరాన్ ఏమంటున్నారంటే మేము అమెరికన్ బేసిస్ మీద దాడి చేశామంటున్నారు. దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంకా వస్తుంది. బహుశా మళ్ళీ బహ్రెయిన్, కువైత్, ఖతర్ మీద దాడి చేస్తుంటారు ఇరాన్ అనుకుంటాం, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అంటే మళ్ళీ ఇది ఏంటి, యుద్ధం మళ్ళీ అక్కడికి వెళ్తుందా అనేది. సో చాలా క్లియర్గా ఇది మనం ఎన్నోసార్లు చెప్పాం, ఈ చర్చలు అనేది ఒక షో, ఓన్లీ టు షో దట్ ఇరాన్ని కొంచెం పవర్ఫుల్గా చూపించడానికి పాకిస్తాన్ చేసిన అటెంప్ట్ అన్నమాట. దీంట్లో టర్కీ కూడా ఇనీషియలీ ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు టర్కీ పక్కన జరిగిపోయారు, ఖతర్ వచ్చారు. ఫస్ట్ ఒమాన్ ఉన్నారు, ఒమాన్ పక్కన జరిగిపోయారు, ఖతర్ వచ్చారు. ఖతర్ షిప్ మీద దాడి చేసిన తర్వాత ఖతర్ కూడా ఇప్పుడు ముందుకు రారు. దాని నడిమిట్లో చాలా క్లియర్గా ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చెప్పారు, అండ్ ఇరాన్లో ఉన్న కొన్ని డిసిడెంట్స్ కానీ బయట ఉన్న వాళ్ళు, అది కాకుండా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఏం చెప్తున్నారంటే 2 దేశాలు చాలా పెద్ద థ్రెట్ మనకి, ఒకటి టర్కీ, ఒకటి ఇరాన్. టర్కీలోనే అండ్ ఖతర్, 3 దేశాలు చాలా డేంజరస్ కంట్రీస్. ఖతర్లోనే ముస్లిం బ్రదర్హుడ్ ఉన్నారు, హమాస్ ఉన్నారు, హూతీలు ఉన్నారు, అండ్ అఫ్ కోర్స్ మనకు తెలుసు అల్-ఖైదా. వీళ్ళన్ని బ్రాంచ్ ఆఫీస్ ఉంది, హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది. వీళ్ళ మీద ఖతర్ని ఎప్పుడు మనం వీ కెనాట్ టేక్ దమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఈవెన్ టర్కీ కూడా అంతే. టర్కీలో మెయిన్గా వాళ్ళ బ్యాకింగ్ చేస్తున్నది వాళ్ళు ముస్లిం బ్రదర్హుడ్ని. అది కాకుండా హమాస్ని ఫండింగ్ చేసేది, ఈవెన్ నెతన్యాహు గారు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ మాట, దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ బై టర్కీ. ఇప్పుడు కానీ టర్కీలోనే అంకారాలో చర్చలు నడుస్తున్నాయి, నేటో మీటింగ్. అదేం చేస్తారు మనం చూడాల్సింది, ఎందుకంటే టర్కీ ఈజ్ ద ఓన్లీ ఇస్లామిక్ మెంబర్ నేటోలో, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా. అదర్వైజ్ టెక్నికలీ టర్కీ యూరోప్లో లేరు నేటోలో రావడానికి. సో టర్కీని తీసుకున్న తర్వాత ప్రెసిడెంట్ బైడెన్ టైంలో వీళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు టర్కీ మీద. ఇది 2 స్టోరీలు ఎందుకు తీసుకొస్తున్నానంటే ఒక రిలేషన్ ఉంది దీనికి, ఇరాన్కి టర్కీకి. సో టర్కీ సోవియట్ యూనియన్ దగ్గర నుంచి
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుక్కున్నారు. మనం S-400 కొనుక్కున్నట్లని వాళ్ళు కూడా S-400 కొనడానికి ట్రై చేశారు. అది ఇంకా నడుస్తుంది చర్చలు. కానీ దానికన్నా ముందు వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకున్నారు రష్యా దగ్గర నుంచి. అప్పుడు యుఎస్ ఏం చేశారంటే శాంక్షన్స్ పెట్టారు. మీరు నేటో నేషన్గా ఉండి రష్యా దగ్గర నుంచి ఆయుధాలు కొనడం ఏంటి అని చెప్పేసి. టర్కీ అన్నారు మేము ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర కొంటాం. ఇప్పుడు ఎర్దోగాన్ ప్రాబ్లం ఏంటంటే ముస్లిం వరల్డ్లో లీడర్షిప్ కోసం ఆయన ట్రై చేస్తున్నారు. ట్రై కాదు, చాలా మటుకు ఆయనే లీడర్ అని తిరుగుతున్నారు అనమాట. అంటే నెక్స్ట్ క్యాలిఫేట్. ఈ క్యాలిఫేట్ యుద్ధం ఎప్పుడు మొదలు కాలేదు. అది ఆల్మోస్ట్ 16th-17th సెంచరీ నుంచే ఇదే ఇప్పుడున్న ఇరాన్ నుంచి పక్కనున్న ఇరాక్లో చాలా మటుకు నజాఫ్ కానీ ఇరాన్లో ఉన్న కోమ్ కానీ కర్బలాలో కానీ వీళ్ళ పొలిటికల్ జాకింగ్ అక్కడే నడుస్తుంది. ఇదన్నీ ఫేమస్ రిలీజియస్ సైట్ షియా వాళ్ళది. ఎవరు నెక్స్ట్ క్యాలిఫేట్ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్న గొడవ ఒకటి పాతది. అది మనం సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒట్టమన్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత టర్కీ వైపు నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోయింది మొత్తం. అప్పుడు దాకా టర్కీ వాజ్ హోల్డింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒట్టమన్ ఎంపైర్ నుంచి. టర్కీ అని చెప్పలేము అప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్లో ఇస్లామిక్ వరల్డ్లో లీడర్షిప్ ఎవరు తీసుకుంటారు? మీరు చూడండి, ఇప్పుడు ఎవరు లీడర్ లేరు ఇస్లామిక్ వరల్డ్లో. ముందు సౌదీ అరేబియాకి కొంచెం పట్టుండే, బికాస్ ఆఫ్ షియర్ స్కేల్ అండ్ సైజ్ అండ్ డబ్బులతో సౌదీ అరేబియాకి లీడర్షిప్ అజ్యూమ్ చేశారు. ఇస్లామిక్ వరల్డ్ మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఒపెక్లో అన్నిటికంటే పెద్ద స్టేక్ ఎప్పుడు పెద్ద వాయిస్ ఉన్నది సౌదీ అరేబియాది, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో సౌదీ అరేబియా, ఎందుకంటే వాళ్ళు అంటారు వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద 2 ఆఫ్ ద హోలియస్ట్ సైట్స్ ఇన్ ఇస్లాం, మెక్కా అండ్ మదీనా. మెక్కా అండ్ మదీనా మేమే కంట్రోల్ చేస్తున్నాం, మేమే దాని కస్టోడియన్స్. అప్పుడు మేము ఇస్లామిక్ వరల్డ్ లీడర్ మేము. ఇప్పుడు టర్కీ అంటున్నారు కాదు, వీఆర్ ద ఒరిజినల్ క్యాలిఫేట్, మా దగ్గర నుంచి ఖలీఫా వచ్చారు, సో మీకు హక్కు లేదు అని చెప్పి సౌదీ అరేబియాని పక్కన జరుపుతున్నారు. దానికోసం మీరు చూస్తున్నారు ఈ సౌదీ అరేబియా వ్యతిరేకంగా మెయిన్గా ప్రొటెస్ట్ చేస్తున్న అఫ్కోర్స్ ప్రొటెస్ట్ కాదు, అటాక్ చేస్తున్న ఒక ఫ్యాక్షన్ ఈజ్ హూతీలు. మీ హూతీ హిస్టరీ తీసుకుంటే కూడా చాలా కలర్ఫుల్ హిస్టరీ. వీళ్ళందరి కనెక్షన్ హూతీ, హెజ్బుల్లా, హమాస్, ఇరాన్ టు ద హోలీ సిటీ ఆఫ్ కోమ్. ఇరాన్లో ఒక హోలీ సిటీ ఉంది కోమ్ అని చెప్పేసి. ఈ కోమ్లోనే చాలా మటుకు మద్రసాలు ఉన్నాయి, రిలీజియస్ టీచింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఇదే సిటీ నుంచి అయతోలా ఖొమేనీ చదువుకొని బయటకు వచ్చారు. ఇదే సిటీ నుంచి అలీ ఖమెనీ చదువుకొని వచ్చారు. ఇదే సిటీ నుంచి ఇప్పుడున్న హూతీ లీడర్స్ అందరు వచ్చారు. ఇదే సిటీ నుంచి హసన్ నస్రల్లా, హెజ్బుల్లా చీఫ్, అక్కడే ఆయన రిలీజియస్ టీచింగ్ అంతా జరిగింది. సో వీళ్ళకి అందరికి ఒక అంబ్లికల్ కార్డ్ అంటారు చూడండి, అది కోమ్. అఫ్కోర్స్ ఇరాన్కి ఇంకా 2 ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి, ఒకటి నజాఫ్, ఇంకొకటి కర్బలా. కర్బలాలో చాలా మటుకు వాళ్ళ ఇనీషియల్ డేస్లో వాళ్ళ ఫ్యాక్షన్స్ నడుమ ఇట్లా జరిగిన పెద్ద ఒక బ్యాటిల్ మనకు అందరూ తెలిసిందే. దాని తర్వాత మొహరం అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు షియా వాళ్ళు. అది కాకుండా ఈ మన నజాఫ్లో ఫతిమా, హర్ గ్రేవ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డాటర్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెస్సైయర్స్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్ తర్వాత వచ్చిన జనరేషన్లో. వాళ్ళ దాంట్లో 12 రిలీజియస్ లీడర్స్లో ఒకరు కూతురు. ఇదన్నీ ఉన్నప్పుడు కూడా చాలా మటుకు టర్కీ వైపు నుంచి ఇప్పుడు ఒక మోడర్న్ రిలీజియన్ లాగా ఇస్లాం తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు టర్కీ. కానీ కాదు అది, ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు టర్కీని వ్యతిరేకిస్తున్నారు. మీకు గుర్తుండు కవిత గారు, ఈ హిస్టరీ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇరాన్తోనే కనెక్షన్ ఉంది ఇది అన్నిటికీ. ఎండ్ ఆఫ్ ద డే ఇదన్నీ తిరిగి మనం అనుకుంటాం హూతీలకి మొన్ననే ఇరాన్ ఆయుధాలు ఇవ్వడం మొదలు పెట్టారు. హెజ్బుల్లాని మొన్ననే తీసుకొచ్చారు వీళ్ళు. కాదు, హెజ్బుల్లా లెబనన్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, 40 years. హసన్ నస్రుల్లా అని చెప్పాను చూడండి, కోమ్ నుంచి వచ్చారు. ఖొమేనీ కోమ్ నుంచి వచ్చారు. ఖమ్నే కోమ్ నుంచి వచ్చారు. ఈవెన్ ముస్తబా స్టడీడ్ ఇన్ కోమ్.